హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అయితే మా పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి నా పనులు ఎలా కంప్లీట్ చేసుకుంటానో మీకైతే చెప్పబోతున్నానండి. వీడియో స్కిప్ చేయకుండా చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇంట్లో ఆడవాళ్ళు ఉదయం అయినా సాయంత్రం అయినా పనులు ఎప్పటికప్పుడు కంప్లీట్ చేసుకోవాలి బద్ధకించకుండా. అదే ఎక్కడ పనులు అక్కడ ఉంచుకొని ఈగలు దోమలు వాలుకుంటూ నీరు కారుకుంటూ పనులు చేస్తే అనారోగ్యాలు వస్తాయి. ఆ పైగా దరిద్రం కూడా. మా పిల్లలైతే స్కూల్ నుంచి 5 గంటలకల్లా వస్తారు. వాళ్ళు వచ్చేలోపే నా పనులన్నీ మ్యాక్సిమం కంప్లీట్ చేస్తానండి. ఎందుకంటే మా పాప కొంచెం పెద్దదే, బాబు మాత్రం చిన్నోడు. హోంవర్క్ చేయించాలి. అస్తమాటు ఇటురా ఇదేంటి అనుకుంటూ స్కూల్లో జరిగిన విషయాలన్నీ చెప్పుకుంటూ నా వెనక్కి తిరుగుతూ ఉంటాడు. అదే నా పనుల్లో నేను ఉంటే వాళ్ళతో నేను టైం స్పెండ్ చేయలేను. చాలా గందరగోళంగా ఉంటుందని చెప్పి అందుకే వాళ్ళతో పడలేక నా పనులన్నీ ప్రశాంతంగా ముందే కంప్లీట్ చేసుకుంటాను. మధ్యాహ్నం కాసేపు రెస్ట్ తీసుకొని 3 గంటలకల్లా లేస్తాను. తర్వాత టీ అయితే పెట్టుకుంటాను. టీలో చక్కెరకు బదులు బెల్లం ఎక్కువగా వాడతాను. చక్కెర అస్సలు వాడను. మా పిల్లలు స్నాక్స్లో కూడా ఎక్కువ శాతం బెల్లం ఉండేవే పెడతాను. అయినా టీ కూడా అవాయిడ్ చేద్దాం అనుకుంటాను. కానీ నా వల్ల అయితే కావట్లేదు. అదైనా టీ పొడి బెల్లం తక్కువగానే వేసుకుంటానండి. ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి మాత్రమే తాగుతాను. మధ్యలో తాగనండి. తర్వాత ఉదయం నుంచి వాడిన గ్లాసులు లోటాలు వాటర్ బాటిల్స్ అలాగే వాడిన అంట్లన్నీ ఒక టబ్లో వేసుకుంటాను. వేసుకున్న తర్వాత టీ అయితే తాగేసి మంచంపై ఉన్న దుప్పట్లు అవన్నీ మడత పెట్టి దులుపుతానండి. ఎందుకంటే ఇసుక ఇసుక దుమ్ము ఏమైనా పడుతుందని అవన్నీ దులిపేసి పైన లోపల నుంచి అలాగే కిచెన్లో కూడా ఊడ్చుకొచ్చేస్తాను. తర్వాత హాల్ కూడా ఊడుస్తానండి. ఎందుకంటే హాల్లో పిల్లలైతే హోంవర్క్ చేసుకుంటారు. ఎందుకంటే ఇసుక ఏమైనా తుక్కు ఏమైనా ఉంటే ముందుగానే ఊడ్చేస్తాను. అయినా వాళ్ళు వచ్చి హోంవర్క్ చేసుకున్నాక మళ్ళీ తిరుగుతూ ఆడుకుంటూ ఉంటారుగా. స్నానం చేయించే ముందు మళ్ళీ ఊడుస్తానండి. బయటైతే మబ్బు చేసి చిన్న చిన్న చినుకులు అలాగే గాలి కూడా వస్తుంది. మా ఇంటి చుట్టూ పచ్చని చెట్లు పొలాలతో ప్రశాంతంగా ఉంటుంది. ఎలాగైనా విలేజ్ లైఫే వేరు కదా. కాలుష్యాలు ఏమీ లేకుండా స్వచ్ఛమైన వాతావరణంతో ఉంటుందండి. తర్వాత ఉదయం ఉతికిన బట్టలన్నీ తీసేసి లోపల పెడతాను. తర్వాత మడతేద్దామని తర్వాత వాకిలంతా ఊడుస్తానండి. ఎదురున్న ఇల్లు అయితే మా అక్క వాళ్ళదే. అందరం ఒక చోటే ఉంటాము. స్కూల్ లేకపోతే మా అక్క వాళ్ళ పిల్లలు మా పిల్లలు కలిసి ఉంటారుగా. చెత్త ఎక్కువగానే ఉంటుంది. పిల్లలు ఎవరు లేరుగా, తక్కువగానే ఉంది. మా వాకిలి అయితే చాలా పెద్ద వాకిలి. ఊడవటానికి చాలా టైం పడుతుందని ఉదయం అయినా సాయంత్రం అయినా ఎర్లీగానే స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే పిల్లలకు స్కూల్ టైం అవుతుంది. సాయంత్రం అలాగే పిల్లలు వచ్చే టైం అవుతుందని ఎర్లీగానే ఊడవటానికి ట్రై చేస్తానండి. ఎలాగైనా విలేజ్లో ఇంతే కదా, వాకిళ్ళు చాలా పెద్దగా ఉంటాయి. అదే సిటీలో అయితే ఇరుకిరుగ్గా ఉంటాయి. ఎందుకంటే కాలుష్యాలు ఎక్కువగా ఉంటాయని చెప్పేసి. అలాగే తర్వాత అంట్లన్నీ బయట వేసుకొని పైపుతో బకెట్లో వాటర్ పెట్టేస్తాను. ఉదయం ఇంట్లో టిఫిన్ వేస్తానుగా, అవి అలాగే వాడిన అంట్లన్నీ ఎక్కువగానే పడతాయండి. అదే తోమకుండా పిల్లలు వచ్చాక తోమితే పిల్లల లంచ్ బాక్సులు మా వారి క్యారేజ్ అవన్నీ కలిపి ఎక్కువగా ఉంటాయండి. తర్వాత అంట్లన్నీ తోమేశాక టిఫిన్కి అయితే పప్పు అయితే నానబెట్టాను. దోశలకి పిండి 2 రోజులైనా ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెడతాను. అదే ఇడ్లీ అయితే ఒకరోజు పులిసిపోతుంది, 2 రోజులు ఉండదు, బాగోదని బయట టిఫిన్ ఎక్కువగా తినము. ఇంట్లోనే వేస్తామండి. ఎప్పుడైనా తప్పని పరిస్థితుల్లో తప్ప ఇంట్లో టిఫిన్ వేస్తే అందరం కడుపు నిండా తినొచ్చు కదా. అందుకని చెప్పేసి హెల్త్ కూడా మంచిది కాదని చెప్పి ఇంట్లోనే ఎక్కువగా టిఫిన్ వేస్తాను. ఉదయం అయితే ఎగ్ కర్రీ అలాగే టమాటా చట్నీ కూడా చేశాను. కర్రీ అయితే అయిపోయింది. ఒకవేళ ఉదయం వండినవి కర్రీస్ ఏమన్నా ఉంటే సాయంత్రం అయితే అడ్జస్ట్ చేసుకుంటాను. అయిపోయిందని ఆనపకాయ కట్ చేశాను. కర్రీ ఎర్లీగానే వండుతాను కానీ అన్నం అయితే వండనండి. ఎందుకంటే తినే టయానికి చల్లారిపోతుందని చెప్పేసి పిల్లలకు స్నానం చేయించే ముందు వండుతానండి. ఫైనల్గా కర్రీ అయితే వండేశాను. తర్వాత పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి ఇంట్లో స్నాక్స్ రెడీ చేస్తానండి. ఉదయం ఫ్రూట్స్ ఆటో అయితే వచ్చింది. అప్పుడు యాపిల్ దానిమ్మ కొన్నాను. మా బాబుకి అయితే 2-3 వెరైటీలు కావాలండి. ఒకదానితో సరిపెట్టుకోడు. పాపకైతే అలా కాదు, అర్థం చేసుకుంటుంది. ఏది ఇస్తే అదే తింటుందండి. వాడు మాత్రం అలా కాదు, ఏది అడిగితే అది ఇచ్చేయాలి. నాకున్నంతలోనే ఇంట్లోనే స్నాక్స్ పిల్లలకి రెడీ చేస్తానండి.
బయట లేసులు కానీ బిస్కెట్స్ కానీ పెట్టను. రోజులు కూడా బాగాలేవని చెప్పేసి ఫైనల్గా అయితే 5 అయిపోయింది. స్కూల్ ఆటో అయితే వచ్చేసింది. పిల్లలు రాగానే డ్రెస్ చేంజ్ చేస్తాను. ఎందుకంటే ఉదయం యూనిఫామ్ మీదనే ఉంటారుగా, చెమట పట్టి ఉంటుందని ముఖం కాళ్ళు చేతులు కడిగి స్నాక్స్ అయితే ఇస్తానండి. తర్వాత హోంవర్క్ అయితే చేపిస్తాను. మా బాబు అయితే హోంవర్క్ చేయడానికి అస్సలు ఇష్టపడడండి. మిస్ కొడతారు చేస్తాలే అనుకుంటూ స్టార్ట్ చేస్తాడు బద్ధకంగా. స్కూల్లో జరిగిన విషయాలు చెప్పుకుంటూ ఆయన రేపు నేను స్కూల్కి వెళ్ళనని కాసేపు, హాలిడేస్ ఎప్పుడని కాసేపు అంటూ నన్ను విసిగిస్తూ ఉంటాడు. బాబుకి అయితే సైకిల్ వచ్చు, దానితో ఆడుకుంటూ ఉంటాడు. ఇక హోంవర్క్ చేసుకొని, పాపకైతే సైకిల్ రాదండి, స్కిప్పింగ్ అటువంటివి ఆడుకుంటూ ఉంటుంది. ఫైనల్గా హోంవర్క్ అయితే అయిపోయాక ఇలా ఆడుకుంటూ ఉంటారండి. నేనైతే మిగతా పనులు ఏమైనా కంప్లీట్ చేస్తాను.